హాయ్ గలీబాయ్ ఫ్యామిలీ, నేను మీ ప్రభాస్. ఇవాళ విజయనగరం జిల్లాలో నెల్లిమర్లలో ఉన్న పూడమ్మ తల్లి గుడికి అయితే వచ్చిన. గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ దేవత వెదురు బొంగుల చెట్ల మధ్యలో వెలిసింది. అందుకే ఈ గుడికి 4 వైపులా వెదురు బొంగుల చెట్లే ఉంటాయి. ఇక్కడికి నేను మా మమ్మీ, డాడీ, పెద్దమ్మ మరియు బాబాయ్ అండ్ మా అన్నయ్య వాళ్ళతో వచ్చిన. మా పెద్దమ్మును మా బాబాయ్ వచ్చేసి నన్ను దేవుడి దగ్గర తీసుకుపోయి నేను దేవుని ఏదో ఒకటి కోరుకోవాలని చెప్పేసి అనుకొని చూస్తున్నారు. ప్రస్తుతానికైతే మా పెద్దమ్మ ఏది కోరుకున్నా అది కంపల్సరీగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అమ్మ ప్రదక్షిణాలు చేస్తుంది అంటే ఏదో గట్టిగానే కోరుకొని ఉంటది. ఇక మా నాన్న అవుట్. ఈ మాట ఎందుకన్నా అంటే మా అమ్మ ఏ కోరిక కోరుకున్నా గానీ అది నెరవేరితే మా నాన్న జుట్టే ఇస్తది. మా అన్నయ్య కూడా నా చేతులు పట్టుకొని నన్ను దేవుని మొక్కుకో అని చెప్పేసి అనుకుని అంటాడు. సరేలే అని చెప్పి మా అన్నయ్య సంతోషానికి నేనైతే చేతులతో మొక్కుకున్నా దేవుణ్ణి. ఎప్పుడు నెల్లిమర్లు వెళ్ళినా మా అన్నయ్యలు ఇద్దరు నాతో బానే ఆడుకుంటారు, చాలా టైం స్పెండ్ చేస్తారు నాతోని. నేను ఉగ్గు కాకుండా ఫస్ట్ టైం కడుపు నిండా ఒక ఫుడ్ తిన్నా అంటే అది మా పెద్దమ్మ చేత్తోనే తిన్నా. తను వచ్చేసి నాకు డైలీ 2 ఇడ్లీలు తీసుకొచ్చి అందులో బొంబాయి చట్నీ వేసి తినిపించేది. ఇది అయిపోయిన తర్వాత వైజాగ్ బీచ్ కి వెళ్ళాము, నేను మా అమ్మ మా నాన్న కలిసి. అది ఫ్రెండ్స్, నేను వైజాగ్ లో అలా స్పెండ్ చేసిన. ఇంకోటి మా మణి తాతయ్య వచ్చేసి నన్ను అన్నయ్య అని పిలుస్తాడు. ఎందుకంటే చనిపోయిన మా పైట్రాస్ తాతని ఆయన నాలో చూసుకుంటాడు కాబట్టి. లాస్ట్ లో వుడా పార్క్ లో ఒక వాక్ వేసేసి ఇక ట్రిప్ అయితే ఎండ్ చేసినాము. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.